ఇంట్లోనే జెల్లీ కేక్ చేసిన చాలా బాగా వచ్చింది. స్మూత్‌గా కూడా వచ్చిందనమాట. చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. మేమొస్తే మస్తు ఎక్సైట్ అయినాం చూసి. అండ్ ఎట్లా చేసినానో చూపిస్తా మీకైతే. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టినా అనమాట ఒక హాఫ్ లీటర్ వరకు. అండ్ అగర్ అగర్ పౌడర్ యూజ్ చేస్తాను. 1½ స్పూన్ వరకు అగర్ అగర్ పౌడర్ తీసుకున్నా ఒక హాఫ్ లీటర్ వాటర్కి. అండ్ అట్లానే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్, బెల్లం. నేనైతే షుగర్ యాడ్ చేస్తాను. అండ్ ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుందని ఒక 4 స్పూన్ వరకు షుగర్ అనుకోండి. అంతే సింపుల్. ఈ హాట్ వాటర్ అన్నీ మంచిగా కూల్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. మీ ఇంట్లో ఎన్ని రకాలు ఉంటే ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఒక బౌల్లోకి ఫస్ట్ అయితే ఫ్రూట్స్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేస్తాం అనమాట. రిపీటెడ్గా మనతో ఉండే వాటర్ అన్నీ అయిపోయేంత వరకు అయితే ఫ్రూట్స్ వాటర్ యాడ్ చేసేసాం. ఇది జస్ట్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది. అండ్ కటింగ్ ప్రాసెస్ అసలు ఏం చాలా ఈజీ అనమాట. సింపుల్. ఇట్లా బౌల్ ఇట్లా తిప్పేసి ఒక్క 2 దెబ్బలు పెట్టినామంటే అయిపోయింది, కింద పడిపోతుంది. అండ్ ఇప్పుడైతే కట్ చేసుకొని తినడమే. చూడడానికి చేయడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది కదా. నిజంగా అంటే అగరగర్ పౌడర్ ఒక్కటే ఉంటే చాలు మనతో చాలా సింపుల్గా క్విక్గా కూడా చేయొచ్చు. ఎవరిదైనా బర్త్డే ఉందంటే కూడా మనం కేక్ పంచాయతీ అంతా లేకోకుండా ఇది ఈజీగా చేయొచ్చు అనమాట. అంతే. బాయ్.